కూడా జరిగినటువంటి సమావేశాలు ఇది దరిదాపుగా 25/9/21 నుంచి కూడా 31/7 వరకు అంటే 24 వేల చొప్పున మీకు ఈ రోజున తీర్పు రూపంలో అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జిల్లా యొక్క ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేటువంటి ఒకటి, అదే రకంగా జిల్లా పరిషత్కు సమకూరేటువంటి సాధారణ నిధులు ఇవి గత సంవత్సరంలో మనకు 18.18 కోట్లు మంజూరు కావడం జరిగింది. ఈ యొక్క ఆర్థిక సంఘం నిధులు ఫైనాన్స్ కంటే కూడా ఖర్చు పెట్టినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే గతంలో కొంత బ్యాలెన్స్ ఉంది, కానీ వాడుకోవడం జరిగింది. దీనిలో దరిదాపుగా 2 సంవత్సరాలు కలిపి 743 వర్కులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వర్కులన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ వర్క్స్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా అటు గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులైనా, శాసనమండలి సభ్యులైనా, అదే రకంగా గౌరవ జడ్పీటీసీలైనా ఎవరైనా కూడా ఆ ప్రతిపాదనలు ఇచ్చినప్పుడు ఆ ప్రతిపాదనలో కింది స్థాయికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎంబీఓస్ కానీ దాన్ని స్క్రూటినీ చేసి వాటింతా కూడా ఏవైతే అవకాశం ఉందో అవసరం ఉందో వాటింతా కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత జిల్లా జనరల్ ఫండ్ కింద 24-25కు మనకు రిలీజెస్ తీసుకున్నట్లయితే 11.19 కోట్ల దాకా రావడం జరిగింది. దానిలో గత సంవత్సరంలో 5.74 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత 25-26కు 5.35 కోట్లు మంజూరైన నిధులు సమకూరిన దాంట్లో ఎక్స్పెండిచర్ వచ్చి 14.6 కోట్ల దాకా ఖర్చు పెట్టామన్నమాట. అంటే ఇవంతా కూడా ఏంటంటే గతంలో కొన్ని వర్కులు 2018-19 ప్రాంతంలో మంజూరైనప్పటికీ కూడా వాటికి పేమెంట్స్ ఇవ్వకపోవడం గత 5 సంవత్సరాల్లో. ఆ తర్వాత ఇప్పుడు ఆ పేమెంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. దానివల్ల ఈ యొక్క ఎక్స్పెండిచర్ రావడం జరిగింది. కూడా మేము చెప్పాము, వంతుల భాగం వస్తే కూడా దానికి వద్దండి. అలాగనే కమిషన్ కూడా రోజు రెండవది ఏమైందంటే మెయిన్ సబ్జెక్టు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం పోయేటప్పుడు డిస్టెన్స్ కూడా చూడండి అని చెప్పాము. ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో గురుకుల కండిగా 20 అంగేలు, తుంబూరు, మా గురుకుల జ్ఞానమ కండిగా ఇవన్నీ రోడ్డు పైన వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేసేటప్పుడు ఒకవేళ మీరు పోకపోయినా ఎంఈఓని పంపించి ఏం పరిస్థితి, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ అకామిడేషన్ ఏం కావాలా, పక్కన యాడ్ చేశారని చూడొచ్చా, ఎంఏలకు చెప్పండి సార్. మీరు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎడ్యుకేషన్ తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు తీసుకొచ్చి ఇది పెట్టాలంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కూడా సమయం అనుకుంటారు. అలాంటివి చేస్తే మనకు నేను గౌరవ విద్యాశాఖ మంత్రి చెప్పాను, మా శాస్త్ర సోదరుడు కూడా ఆ రోజు ఉన్నాడు. అంటే ఇది కాకముందే మాకంతా మేము మీటింగ్ పెట్టాడు. ఇది ఒక మాటలు తీసుకుంటాం, మనం మంచి బియ్యం ఇస్తున్నాము, మంచి గుడ్లు ఇస్తున్నాము, మంచి గుడ్లు పుస్తకాలు ఇస్తున్నాము, తల్లి పనులు ఇచ్చాము. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ 40 కోట్లు 50 కోట్లు ఇచ్చాము తల్లి పనులు. ఎప్పుడు లేదండి. ఇంత ఇచ్చినా కూడా ఈ ధర్నాలు కిందాలు చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది. మీరు పోకపోయినా కూడా మీ డిపార్ట్మెంట్ పంపించి సవరణ చేయండి. ఇప్పుడు దాని సార్ ఆ మండలంలో ఇక్కడి నుంచి ఆ గుట్ట దాటుకొని మెయిన్ రోడ్లు పోయి బైపాస్లో పోయి అట్టుకోవాలి. డీకే పని చేశారు. అది ఎంతసారి పోగొడతారో ఒక్కసారి చూస్తే మీరే ఎలా పని చేశారు అనుకుంటారు. ఎందుకు సార్ ఎంఈఓ టైంలో దానికి సవరణ చేసుకోండి. వాళ్ళు ఇచ్చేటువంటి వేయించాలని పబ్లిక్ అవేర్నెస్ ఉండకపోవచ్చు. సో త్రూ డిఏపీడీ గారు ఇక్కడ ఎలాగో ఉన్నారు కాబట్టి ఇది ఐడెంటిఫై మంచి గ్రూప్స్ని ఐడెంటిఫై చేయండి. ఇది కొంచెం మనం వీళ్ళు పర్సనల్గా తీసుకోవాలి. బికాజ్ అది చాలా మంచి ప్రోగ్రామ్ సబ్జెక్ట్ చెప్పినట్టు అది ఎన్నో లక్షలు కూడా గవర్నమెంట్ మనకి ఇన్వెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ అగ్రికల్చర్కి అది చాలా అవసరం కూడా. సో నెక్స్ట్ 10 daysలో మీరు ఇద్దరు కలిసి ఒక వర్క్ ప్లాన్ చేస్తే కలెక్టర్ గారితో రివ్యూ చేయించి గ్రౌండ్ చేసి వేస్ట్ కాబట్టి దాన్ని రిప్లై చేసి అందరినీ కూర్చొని ఒక ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం సమంజసం. జిల్లా పరిషత్ సభ్యులు ఆ రకమైనటువంటి ఆవేదన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి సమావేశంలో కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా మనం చూసుకున్నాం. దయచేసి వేరే సబ్జెక్టుకి వెళ్తే బాగుంటుంది. నేనైతే సార్ ఒకసారి కలెక్టర్ గారితో సంప్రదించండి. డిఓ గారు నుండి కలెక్టర్ గారు కూర్చొని ఆల్ ఎన్ఓఎస్ మీటింగ్ కాండక్ట్ చేసి ఎక్కడికి రియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉంది, పుల్వాల్ దగ్గర ఉంది, మరి క్లోజ్ చేస్తున్న బడ్జెట్ ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకుని అన్ని ఈజీగా షార్ట్ అవుతాయి. అన్నమయ్య తిరుపతి మీరు ఏదైనా
స్టాండర్డ్ వరకు పెట్టారు, మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్ లో పెట్టారు. ఉండేది వదిలేసి మళ్ళీ అడిషనల్ బిల్డింగ్స్ కాంపౌండ్స్ ఎక్కడ వస్తాయని గౌరవ సభ్యుల కోసం గ్రామ పంచాయతీ బోర్డుకి జడ్పీ చైర్మన్ కానీ సీఈఓ కానీ జామీన్ పెట్టి మీరు కనెక్షన్ ఇచ్చే విధంగా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటా బాగుంటుంది. బోర్ వేసి దాదాపు లేదన్నా చాలా చాలా దృష్టికి కూడా ఒక యునానిమస్ డెసిషన్ గా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బోర్లకి గ్రామ పంచాయతీ పర్పస్ ఎవరైతే డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఉన్నాయో వాటిని కలెక్షన్ చేయకుండా సీఈఓ గారు చైర్మన్ గారు జామీన్ పెడతారో లేకపోతే ఏం చేస్తారో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పంచాయతీ నుంచి తీసుకుంటారో ఆ బోర్డు నిరుపయోగం కాకుండా ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అది మీరు ఎలక్ట్రిసిటీ వల్ల డబ్బు కట్టలు ఇవ్వడం, మీరేమో డబ్బులు లేవున్నారు పంచాయతీ సర్వీసెస్ ఉంటే వద్దంటున్నారు. కొత్త సర్వీస్ కావాలనేప్పటికీ ఇప్పటికీ అన్నిటికీ కూడా శాంక్షన్ ఇస్తున్నాము. ఈ మధ్యనే కుప్పం కాన్స్టిట్యూన్స్ లో కూడా 54 సర్వీసులు కావాలంటే ఇమీడియట్ గా శాంక్షన్ చేశారు. మనం దానికే ఇబ్బంది లేదు, ఇస్తాం. కానీ ఇప్పుడు మొత్తం మెజారిటీ సర్వీస్ గివెన్ బై ఎమర్జెన్సీ సర్వీస్ మేబీ గివెన్ బై నెట్వర్క్ హాస్పిటల్. కానీ 100 వెహికల్స్ మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఏంటి అంటే ఇది నెట్వర్క్ హాస్పిటల్ అట్లీస్ట్ ఏ ఎమర్జెన్సీ కేసులో 100 డ్రాప్ చేయగల స్టేషన్ అడిగితే అలా చేసి చాలా మంచిది. ఎమర్జెన్సీ కేసు చాలా ఈరోజు కూడా ఎన్ని వాడుతుందిగా చనిపోవడం అది ఆలోచన. అలాగే ఇప్పుడు వాటర్ స్టేటస్ ఆఫ్ తల్లిపేట ఎక్స్ప్రెస్ వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే మాకు